హలో గైస్ అందరూ బాగున్నారా? సో, నేనైతే ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను. సో, యూట్యూబ్ ఛానల్ వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? సో, ఇలాంటివన్నీ మనం డీప్‌గా డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. సో, నేను యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకోలేదు బేసిక్‌గా. నేనేంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పటికల్లా కాదు. ఎప్పుడో నాకు ఇంటర్ టైంలోనే నేను నా ఫ్రెండు కూర్చొని ఇదే అనుకుంటున్నాన్ని. సో, ఇంటర్ అయిపోగానే నేను వీఎఫ్ఎక్స్ నేర్చుకోవాలని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేది. బట్ మా వాళ్ళు అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఐ మీన్ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారంటే, సో, ఈ వీఎఫ్ఎక్స్ నేర్చుకోవడం అంటే అదేదో ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి తెగ ఫీల్ అయిపోయినారు. బట్ యూట్యూబ్‌కి, సినిమా ఇండస్ట్రీకి అసలు ఎక్కడ లింక్ ఉండదు. యూట్యూబ్ అనేది మనం పర్సనల్‌గా చేసుకునేది అని చెప్పి నేను అప్పట్లోనే అర్థం చేసుకొని చెప్పాను. బట్ మన వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోయారు. సో, ఆ తర్వాత నేను ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఎప్పటినుంచో అనుకుంటున్నాను గానీ, ఇంకా ఆ తర్వాత ఆ థాట్ అయితే రాలేదు నాకి. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ట్రై చేస్తున్నానంటే, ఎప్పటినుంచో ఉంది. బట్ ట్రై చేయలేదే అనే బాధ నాకు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సక్సెస్ అయితానో, ఫెయిల్ అయితానో నాకు తెలియదు. బట్ నేనేమనుకుంటున్నానంటే లాంగ్ టర్మ్‌గా ఆలోచించి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఒక 5 ఇయర్స్‌కి సక్సెస్ వచ్చినా ప్రాబ్లమ్ లేదు. బట్ కన్సిస్టెన్సీ నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అయితే కన్సిస్టెన్సీగా వీడియోస్ చేసి అప్‌లోడ్ చేసేదానికి టైం అయితే లేదు. ఎందుకంటే పొలంలో పని చేస్తున్నాను. అంటే నేను పొలంలో పని చేస్తున్నాను అంటే గనుక పర్మనెంట్‌గా ఇదే అనేం కాదు. నేను ఒక మెడికల్ రిప్‌ని. ఆహ్, ఆ కంపెనీ పేరు చెప్పనులే గానీ, బట్ ఒక సమ్ మంచి కంపెనీలో నేను ఒక మెడికల్ రిప్‌గా అయితే వర్క్ చేశాను. సో, దగ్గర దగ్గర 1 ½ ఇయర్ వర్క్ అయితే చేశాను. జస్ట్ ఒక 1 మంత్, 2 మంత్ బ్రేక్ తీసుకుందామని తీసుకున్నాను. సో, ఆఫ్టర్ దట్ ఇదయిపోగానే మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ రెప్‌గానే ఎళ్ళిపోతాను. సో, నాకు అక్కడ మంచి టైం అయితే ఉంటది. నేను కడపలో రెప్‌గా అయితే వర్క్ చేస్తున్నాను. సో, అక్కడ టైం అయితే దొరుకుతది. టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా వీడియోలు కన్సిస్టెంట్‌గా చేస్తాను. అండ్ ఇంకోటేందంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎలాంటి వీడియోస్ చేయాలా అనేది ఒక క్లారిటీ అయితే లేకుండా ఉండే. బట్ ఇప్పుడిప్పుడుగా మన రీసెంట్‌గా పెట్టిన వ్లాగ్ ఒకటి 'దొర్వి నరసింహస్వామి' గురించి అయితే చెప్పాను కదా! సో, ఆ రోజు నాకొక డిసిషన్ అయితే వచ్చింది. అది ఏంటంటే, ఏవైతే టెంపుల్స్ ఉంటాయో అంటే నాకు నాకు హ్యాపీనెస్ ఇచ్చిందనమాట ఆ విషయంలో. సో, టెంపుల్స్ ఏవైతే మంచిగుంటాయో లొకేషన్ గాని, ఏదైనా గాని సో, అలాంటి టెంపుల్స్‌ని నేను చూపిచ్చి కొంచెం ఫేమ్ తీసుకురావాలనేది నా డ్రీమ్ అనమాట. అంటే డ్రీమ్ అని కాదు. ఆ రోజు నాకది చాలామంది ఫోను చేసి అడగడం అది చాలా పాజిటివ్ అనిపిచ్చింది. సో, అందుకని జెప్పి నేను ఆ టైప్ వీడియోస్‌ని ఒక మంత్లీ గాని, అట్‌లీస్ట్ వీక్లీ గాని, మంత్లీ గాని ఏదైనా టైం ఉంటే అలాంటి వ్లాగ్స్ అయితే ఒకటి చేస్తాను. మంత్లీ 1 ఆర్ 2. ఆ తర్వాత మనకి ఫుల్ లెంగ్త్‌గా బాగా గ్రిప్ ఉండేది సబ్జెక్ట్ క్రికెట్ అండ్ ఫిల్మ్ గురించి. సో, ఫిలిమ్స్‌కి సంబంధించి చెప్తాను. కొంచెం టైం అయితే ఇప్పుడు నేను పొలం పని ఎందుకైతే నాకు టైం సెట్ అవ్వట్లేదు. కంప్లీట్ యూట్యూబ్ చేయాలని చెప్పి. సో, వీడియోస్ చేయడం వల్ల వచ్చే లాభాలేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా మీకొక సబ్జెక్ట్ చెప్పాలి అనుకుంటే గనక, ఆ సబ్జెక్ట్ గురించి ఒకటికి 2 సార్లు నేను గూడా నేర్చుకోవాలి కదా! సో, అందుకని జెప్పి దాని గురించి రిసర్చ్ ఉండడం వలన, నాకు ఒక సబ్జెక్ట్ తెలుసుకోవడం వలన నేనేమైతానంటే, నా మెమరీ పవర్స్ గానీ, ఏదైనా సరే ఇంప్రూవ్ అవుతాది. సో, నేనేం జెప్తున్నానంటే, డబ్బుల గురించి ఇక్కడ చెప్పట్లేదు. నేను చెప్పేదేంటంటే, ఈ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే, మనకొక నాలెడ్జ్ ఉండాలి కాబట్టి, సో, ఆ నాలెడ్జ్ కోసం అని చెప్పి మనం రిసర్చ్ చేయాల్సిందుంటాది. సో, మెంటల్లీగా మనకి కొంచెం మంచిగా ఇది బావుంటది. అండ్ ఇంకోటేందంటే ఆహ్, మనము ఇది ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేదంటే ఆహ్, యూట్యూబ్‌లో గానీ మనకంటూ ఒక సక్సెస్, ఫేమ్ వస్తే మాత్రం డెఫినెట్‌లీగా మన అదృష్టం బావుంటే, మనం ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. ఆ! లేదంటే గనక మన అదృష్టం బావుంటే, మనం ఏదైనా ఒక అప్లికేట్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనం ఏదైనా ప్రమోట్ చేస్తాం గదా! సో, ఆ ప్రమోషన్స్ వల్ల గూడా మనకు డబ్బులు బాగొస్తాయి. అండ్ అలాగే యూట్యూబ్‌లో మన యూట్యూబ్ ఛానెల్ అయితే సక్సెస్ వచ్చిందనుకో, అది కూడా చాలా అంటే చాలా డబ్బులిస్తది. సో, డబ్బుల పరంగా అయితే నేనైతే డబ్బుల కోసం ఆశించైతే ఇది చేయలేదు ఫస్ట్‌లో అయితే. నాకు సక్సెస్ ఇప్పుడే రావాలనైతే నాకు లేదు. లాంగ్ టర్మ్‌లో వచ్చినా ఇబ్బంది లేదు. బట్ నాకు చాలా ఇష్టం యూట్యూబర్‌గా కావాలని జెప్పి. అది ఎప్పుడో నా ఇంటర్ టైమ్‌లో నుంచి నాకు బాగా ఇష్టం అన్నమాట. సో, అది నేను ప్రయత్నించకుండా ఓడిపోయాననే బాధ నాకు ఉండకూడదనే ఉద్దేశంలో నేను ప్రయత్నించాలి. ఐదర్ సక్సెస్ గాని, ఫెయిల్యూర్ గాని నో ప్రాబ్లమ్. బట్ ట్రై చేయకుండా మాత్రం ఫెయిల్యూర్ అని అయితే నేను యాక్సెప్ట్ చేయలేను. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదనమాట. సో, ఆ ఉద్దేశ్యంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇంకా
పెద్ద చెప్పుకునేదేం లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మంచిగానే పాజిటివ్‌గా రెస్పాండ్ 80% పాజిటివ్ రెస్పాండ్. ఒక 20% నెగెటివ్ గూడా వచ్చింది. అవసరమా మనకి ఇలాంటివి అది ఇది అని జెప్పి. సో, పొలం పని చేసుకుంటున్నాం అని జెప్పి దాని గురించి గూడా కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. పొలం పని అంత చదువు చదివి పొలం పని చేస్తావా? అది ఇది అని జెప్పి. సో, నేనైతే మీ అందరికి ఒకటే చెప్తాను. సో, పొలం పని చేయడం అనేది తప్పుడు విషయం ఏం గాదు. హ్మ్. మీ అబ్బాయిలు గాని, మీ మీ ఇంట్లో ఉండే పిల్లలైనా సరే, ఎవరైనా సరే పొలం పని చేస్తున్నాడంటే అదేదో తక్కువగా చూడకండి దయచేసి. ఎందుకంటే ఇవాళ రేపు ఉండే జాబ్స్ ఎప్పుడు ఏమైతాయో ఎవరికీ తెలియదు. సాఫ్ట్‌వేర్ అని చెప్పి తెగ మోపారు. లాస్ట్‌కి ఏమైంది సాఫ్ట్‌వేర్‌లందరూ కొంపలకి చేరుతున్నారు తప్ప ఒక్కడు సక్సెస్‌ఫుల్‌గా ఏం రాలేదు. పోనీ ఇదివరకు సక్సెస్‌ఫుల్‌గా ఉండే సాఫ్ట్‌వేర్‌లు ఏమన్నా పెద్ద డబ్బులు సంపాదిస్తున్నారంటే వాళ్ళకు లక్షల లక్షల సాలరీ అయితే వస్తది కానీ వాళ్ళు కట్టే రెంట్‌లకి అంటే అసలు వాళ్ళు ఈళ్ళ కోసం జాబ్ చేస్తున్నారా? వాళ్ళ కోసం జాబ్ చేస్తున్నారా? అనే ఫీలింగ్ ఒకానొక టైంలో వస్తది. బట్ పాపం అండ్ ఇంకోటేందంటే వాళ్ళు జాబ్ చేసినన్నాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ! సో, ఒకసారి ఆలోచించండి. జాబ్ ఇదే జేయాలా? అదే జేయాలా? అని పర్టిక్యులర్‌గా అయితే ఏది పెట్టుకోకండి. వాటెవర్ ఏదైనా గానీ మన అదృష్టం. మనం ఏదో దలుచుకుంటే దేవుడు ఏదో ఇస్తాడు. కాబట్టి మనం అంతా దేవుడు మన ప్రయత్నం మనం జేయాలా? ఆ తర్వాత దేవునికి వదలాలా. నేను అదే చెప్తాను. అదే నమ్ముతాను గూడా. సో, మీరు గూడా అదే ట్రై జేయండి. అండ్ ఇంకా పోతే ఫైనల్లీగా యూట్యూబ్ గురించి నేను ఇంకా ఏం జెప్పాలనుకున్నానంటే సో, మనం ఈ ఫ్లిప్‌కార్ట్ గానీ, ఇలాంటి వాటిలో అంటే రెఫరల్‌గా చేస్తే మనకు అందులో నుంచి కూడా అమౌంట్ వస్తది. సో, మనం ఒక పచ్చిగా చెప్పాలంటే నేను మీకు చెప్పేది యూట్యూబ్ గురించి మాత్రమే కాదు. ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. సో, మనం ఈ సోషల్ మీడియాను ఈ విధంగా వాడొచ్చు. ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్‌ని గనుక ప్రమోట్ చేసుకుంటే, ఆ చేసిన ప్రొడక్ట్‌ని మన లింక్ ద్వారా ఎవరైనా ఒక ప్రొడక్ట్‌ని కొనగలిగితే మనకి దాని నుంచి కూడా డబ్బులొస్తది. సో, చాలా లాభాలైతే ఉన్నాయి. మీరు గూడా ఖాళీగున్నప్పుడు ఇవాళ రేపు వీడియోస్ తీసి అప్‌లోడ్ చేయడం పెద్ద విషయం ఏం గాదు. సో, మీరెందుకు ట్రై చేయకూడదు? నేనైతే మిమ్మల్ని ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాను. మొన్న రీసెంట్‌గా మా మా దగ్గరలో ఉండే పిల్లలు కొంతమంది ఒక ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు అడిగారు. "అన్న ఎట్లా చేయాలా? ఏం కదా?" అని చెప్పి. నేనైతే పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం కాలేదు. బట్ చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా వచ్చి అడిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తాను. సో, నేనైతే ఇదే అనుకుంటున్నాననమాట. ఇంకా మెయిన్ కంటెంట్ ఏంటంటే ఆహ్, యూట్యూబ్ రాను రాను రోజులలో ఇవే మెయిన్ థింగ్స్ అయితాయి. ఎందుకంటే జాబ్స్ అనేటివి పర్మనెంట్‌గా ఉంటాయో లేదో మనకు తెలీదు. యూట్యూబ్‌ని ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ వాటెవర్ ఏదైనా గానీ సోషల్ మీడియా అనేది రానున్న రోజుల్లో ఒక వెపన్ లాంటిది. సో, మనకి ఒక మంచి ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టుకొని ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నీకు గుర్తింపొస్తే మాత్రం నువ్వు ఆ రోజు వద్దన్నా నువ్వు ఏదో ఒక విధంగా బతకగలుగుతావు అని నేను నమ్ముతాను. నేను చెప్పాలనుకునే విషయం ఇదే అనమాట. సో, మీరు గూడా ఒకటికి 2 సార్లు ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఒకసారి మైండ్‌లో ఆలోచించి ఒక మాట అనేస్తానండి. అంటే నేనెందుకు ఈ మాట అన్నా అంటే బయటోళ్ళు నన్ను ఎవ్వరు ఒక మాట అనరు. నాకు అయితే ఎప్పుడు ఎక్కడైనా మంచి పాజిటివ్ రెస్పాండ్ అయితే నా మీద అలాగే ఉంది ఎవరికైనా సరే. బట్ సమ్ రిలేటివ్స్, సమ్ పర్సన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కొంచెం అతి మాటలైతే మాట్లాడినారు. విన్నాను నేనే చెవులారా. అందుకని జెప్పి ఓపెన్‌గా చెప్తున్నాను. సో, నేనేమంటానంటే ఏదైనా చేయండి. ఇప్పుడు దీనికైతే పెద్ద ఖర్చేం పెట్టలేదు. హ్మ్. జస్ట్ నా ఫోన్ తీసుకున్నాను. కాదనకుండా ఒక బ్లూటూత్ కొన్నాను. ఒక మైక్ సెట్ బ్లూటూత్ అయితే కొన్నాను. అంతకు మించి నేనైతే ఏం తీసుకోలేదు. సో, పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు. ఫ్రీ టైమ్‌లో చేస్తున్నాను. హ్మ్. అప్‌లోడ్ చేస్తున్నాను. అంతేగాని అదే పని కట్టుకొనైతే నేనేం చేయట్లేదు. బట్ అదే పని కట్టుకొని చేస్తే మాత్రం సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తది అని నేను స్ట్రాంగ్‌గా నమ్ముతాను. సో, యూట్యూబ్‌కైనా, ఇన్‌స్టాకైనా ఏ దానికైనా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కంటెంట్ క్రియేషన్ అనేది బావుండాలి. అండ్ క్లారిటీ అనేది ఉంటే గనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తదని గట్టిగా నమ్ముతాను. సో, మీకు నేను చెప్పాలనుకున్న ఎండ్ ఆఫ్ ది థీమ్ ఏందంటే ఎవరు ఏ పని చేసినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు పర్టిక్యులర్ జాబ్‌లోనే చేరాలి, నాకు ఇదే గావాలి అనుకుంటే మాత్రం అది జరక్కపోవచ్చు. సో, ఏ దాంట్లోకెళ్ళామనేది ఇంపార్టెంట్ కాదు. మనం ప్రయత్నం చేసినాము, సక్సెస్ వచ్చిందనుకో మన అదృష్టం. సక్సెస్ రాలేదనుకో ఇంకొక వే చూసుకుంటాం అంతే. అదే మన లైఫ్. హ్యూమన్ లైఫే అది. ఆ! ఖచ్చితంగా ఇదే కావాలి అనుకుంటే మాత్రం అది జరక్కపోతే చాలా డిసప్పాయింట్ అవ్వాల్సిందొస్తది. అందుకని జెప్తున్నాను. సో, యంగ్‌స్టార్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరి కోసం అని జెప్పి ఈ వీడియో తీశాను ముఖ్యంగా. అండ్ ఇంకా కొంచెం మూర్ఖపు మనుషులైతే ఉన్నారు. ఆ!
సో, వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో ద్వారా మెయిన్ వాళ్ళ కోసం గూడా ఒక చిన్న పాయింట్స్ అయితే చెప్పాను. ఏంటంటే, సో, వాళ్ళేమైనా చేయాలనుకుంటే చేయనివ్వండి. ప్రశాంతంగా వీలైతే మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి అనైతే చెప్తాను. అంతే. సో, నేను చెప్పాలనుకున్నదంతా చెప్పాను. ఏమన్నా రాంగ్‌గా జెప్పింటే, ఎవరి గురించన్నా తప్పుగా అనిపిచ్చింటే, ఐ మీన్ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే, ఆ! మీరు నాకు వెంటనే మెసేజ్ గాని, లేదంటే కామెంట్ గాని చేసి ఓపెన్‌గా చెప్పేయండి. నెక్స్ట్ టైమ్ అలాంటిదేది జరక్కోకుండా రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ థాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. లవ్ యూ ఆల్. అండ్ మన ఛానెల్ కొంచెం షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్.